నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. మన్నెంలో క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచింది రాజవొమ్మంగి. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కీర్తిశేషులు శ్రీమతి కుంట్రు కాంతం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో రాజవొమ్మంగి జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. రాజవొమ్మంగి మరియు బలిజిపాడు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అద్భుతమైన బ్యాటింగ్ ఫీల్డింగ్తో ఆకట్టుకున్న రాజవొమ్మంగి జట్టు విజేతగా నిలవగా, గట్టి పోటీనిచ్చిన బలిజిపాడు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రంపచోడవరం నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు ఆద్య రమేష్ గారు హాజరయ్యారు. గెలిచిన జట్లకు ఆయన స్వహస్తాలతో నగదు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి రాజవొమ్మంగి జట్టుకు 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి బలిజిపాడు జట్టుకు 5,000 రూపాయలు ప్రదానం చేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆద్య రమేష్ గారు మాట్లాడుతూ, మన్యం ప్రాంత యువతలో అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉందని కొనియాడారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, యువతను క్రమశిక్షణతో కూడిన మార్గంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యువతను క్రీడల ద్వారా మరింత ప్రోత్సహిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉండి ముందుకు తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలు యువత బాగుంటేనే మన దేశం ముందుకెళ్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ క్రీడా కార్యక్రమం చాలా పెట్టారు. ఆయన అడుగుజాలలో మా నాయకులు గౌరవ మాజీ శాసన సభ్యులు ధనలక్ష్మి గారి ఆశయాలతో మేము ఎక్కడ సరే టోర్నమెంట్ జరిగినా మా ఇంట్లో సహకారాలు అందిస్తూ మేము యువతను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము అర్జున్ గారికి ముందే 2 రోజుల ముందు చెప్పాం, ఈ టోర్నమెంట్ క్లియర్ అయిన 2 రోజులకి మాకు చెప్తే మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడే మేము షూస్ కానీ జర్సిన్స్ కానీ ఇస్తామని చెప్పాం. అలాగే మన అర్జున్ గారు ముందు చేసి ఏమన్నారంటే, షూస్ కాదండి, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వండి అంటే, మన మేడం గారికి షెడ్యూల్ ఆవిడ విజయవాడలో ఉన్నారు, ఆవిడ రావడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు మేము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ క్యాప్టెన్ ఇస్తున్నాం. రేపు మా మేడం గారు వచ్చిన తర్వాత 2 టీంలు పిలిచి మీకు నాకు ఇచ్చిన సైకిల్ ప్రకారం మీకు జర్సీలు అరేంజ్ చేస్తాం. ఇలా యువత అంతా కూడా మంచి ఇంకా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా యువతకు అన్నదండలుగా ఉంటామని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున యువతకు భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ గ్రామస్తులకు మరియు మన అర్జున్ గారికి పేరున ఈ యువతకు నా ప్రత్యేక ధన్యవాదాలు. క్రీడా స్ఫూర్తితో సాగిన ఈ టోర్నమెంట్ రాజవొమ్మంగిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరిన్ని తాజా వార్తలు, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.